దేశవ్యాప్తంగా 200వ జయంతి పూలే ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. అయితే దీనికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. కర్నూలు జిల్లా నుంచి ప్రత్యేకంగా సామాజిక కార్యకర్త అడ్వకేటు రజక సంఘం డైరెక్టర్ సావిత్రి గారిని ఎలక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏపీ నుంచి ఏకైక సామాజిక కార్యకర్త ఎలక్ట్ అయినటువంటి మెంబర్గా సావిత్రి గారు మనతో ఉన్నారు. మనతో మాట్లాడడానికి ఆవిడ. మేడం చెప్పండి, సామాజిక కార్యకర్తగా ఇవాళ సెంట్రల్ కమిటీకి ఎన్నికయ్యారు, ఎలా ఫీల్ అవుతుంది? ఐఎమ్ నాట్ ఎలక్టెడ్, ఫస్ట్ ఐఎమ్ సెలెక్టెడ్. నన్ను సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసినందుకు రాష్ట్ర కేంద్ర పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పాలి. నన్నే ఎందుకు సెలెక్ట్ చేశారు అని అంటే, బహుశా నేను చేసిన యాక్టివిటీ వాళ్ళ వరకు, వాళ్ళ దృష్టి వరకు వెళ్ళి ఉండవచ్చు. అందులో ఒక భాగమే ఇది అనుకుంటున్నాను. అంటే మీరు చేసిన యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్ ఏం చేశారు, మీకు వచ్చిన బెస్ట్ అచీవ్మెంట్స్ ఏంటి? అంటే నేను 2012 ఏదైతే మనకు ఢిల్లీలో జరిగిన అత్యాచార ఘటన తర్వాత పోక్సో యాక్ట్ ఏదైతే మనకు చట్టం తీసుకొచ్చారో, ఆ చట్టం యొక్క అవగాహన సదస్సులు ఆదోని డివిజన్ అంతా దాదాపుగా ఒక 15 ఇయర్స్ నుండి, అంటే ఇప్పుడు దాదాపు 2012 నుండి అప్ టు నౌ స్లమ్ ఏరియాస్లో ఎవ్రీ సాటర్డే సండే మేము ఒక టీమ్గా ఏర్పడి, నాకు సపోర్ట్ చేస్తున్న డిపార్ట్మెంట్స్ని అందరినీ కలుపుకొని లోకల్ ఉన్న పొలిటీషియన్స్ తోటి, అంటే కొన్ని గ్రామాలలో మేము వెళ్ళడానికి అవకాశం లేని చోట సర్పంచ్ గారిని మెప్పించి ఇలా చేస్తాము, గ్రామంలో చైల్డ్ మ్యారేజెస్ ఉండకుండా ఈ చిన్న పిల్లలపైన జరుగుతున్న అత్యాచారాలను నిరోధించడానికి మీ వంత సహకారం కావాలని ప్రతి ఒక్క పబ్లిక్ లీడర్ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నందుకు మేము ఆ మూమెంట్ని అచీవ్ చేయగలిగాం. చాలా వరకు దాదాపుగా ఒక 1500 to 2000 ప్రోగ్రామ్స్ మేము ఆదోని డివిజన్ వరకు చేసాం. బికాజ్ ఆ టాపికే మేము ఎందుకు ఎన్నుకున్నామంటే, ఆదోని డివిజన్లో చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మేము పేరెంట్స్కి ఎంత అవేర్నెస్ చేసినా కూడా ఎక్కడో ఒక చోట వీళ్ళకు ఒక భద్రత భావము తగ్గి సంఘంలో కొంచెం వరకు మెయిన్లీ అక్కడ మైగ్రేట్ ఎక్కువ అవుతున్నారు మా డివిజన్. సో ఈ మైగ్రేట్ వెళ్ళడం వల్ల పిల్లలకు అనేది సెక్యూరిటీ లేకుండా పోయింది. పెళ్లి చేసేస్తే ఎక్కడో ఒక చోట సెక్యూరిటీ వాళ్ళకు ఉంటుంది కదా అనేసి బిలో 15 ఇయర్స్ పిల్లలకి మ్యారేజ్ చేయడం ఒక అలవాటుగా మారిపోయింది. సో దీన్ని తగ్గించాలి, పిల్లల యొక్క డ్రాప్డ్ స్టూడెంట్స్ని శాతము తగ్గకుండా వాళ్ళని మళ్ళీ స్కూల్లో జాయిన్ చేయాలంటే ఈ చైల్డ్ మ్యారేజెస్ని అరికట్టాలి అని అంటే, బిఫోర్ మైనర్ను పెళ్లి చేసుకుంటే పోక్సో యాక్ట్ అప్లికబుల్ అవుతుంది అనేది సమాజానికి చెప్పడం కోసం మేము ఆ ఫీల్డ్ని ఎంచుకున్నాము. ఆ టాపిక్ని ఎంచుకొని ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్స్ గురించి ధారాళంగా విస్తృతంగా పర్యటన చేశాము. అంటే మీరు చెప్పండి, ఆదోని ఏరియా మోస్ట్ బ్యాక్వర్డ్ ఫైనాన్షియల్ గాను అదేవిధంగా ఎడ్యుకేటెడ్ గాను. అలాంటి సిచ్యువేషన్లో పల్లెల్లో వెళ్ళేటువంటి సమయంలో మోటివ్ అయ్యారా? చాలా వరకు. ఇప్పుడు 100 మందిని మనము ఎడ్యుకేట్ చేసినా అందులో ఒక్కరు మారినా కూడా మాకు ఆ ఒక్కరి నుండి 100 మందిని మనం తయారు చేసుకోగలమనే నమ్మకం మాకు వచ్చింది. కాబట్టి మేము ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఎవరు చేస్తామంటే ఊరి పెద్దల మీద చేస్తాం. పెద్దలను ఒప్పించగలిగాం. మేము వస్తాము, మా కోసం ఒక రచ్చబండ పైన 1 గంటన్నర మాకు సమయం కేటాయించండి, మీకోసం మీ పిల్లల కోసం మేము చెప్తే పెద్దవాళ్ళకి చెప్పాలి. తర్వాత నెక్స్ట్ జనరేషన్ యువత అసలు ప్రాబ్లం ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ లైఫ్ అనేది మేము యువతను చూస్ చేసుకున్నాం. సో వీళ్ళిద్దరూ మా మాట వినగలుగుతున్నప్పుడు ఈ మధ్యలో ఉండే పేరెంట్స్ని మేము ఒప్పించగలిగాం. అంటే సామాజిక కార్యకర్త మీరు ప్రారంభించిన సోషల్ యాక్టివిటీస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని చైల్డ్ మ్యారేజెస్ బ్రేక్ చేసి ఉంటారు, ప్రొటెక్ట్ చేసి ఉంటారు, ఎంతమందికి అవగాహన కల్పించారు? చాలా వందల కొద్ది మ్యారేజెస్ను మేము స్టాప్ చేయగలిగాము. దాంట్లో కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లల్ని మళ్ళీ మేము కాలేజెస్కి జాయిన్ చేయడం, ఒకవేళ వాళ్ళకు అలాంటి పొటెన్షియల్ ఏదైనా లేకపోతే మేము ప్రొవైడ్ చేసాం. ఈరోజు ఆ పిల్లలందరూ పీజీ కంప్లీట్ చేసి మంచి జాబ్స్లో ఉన్నారు. వాళ్ళు ఇంకొక నలుగురికి ఈ విధంగా చెప్పడం వరకు సహాయపడుతున్నారు. ఇప్పుడు మేము చేసిన సహాయము ఫైనాన్షియల్గా మాతోటి మేము పెద్దగా వీళ్ళకు పెట్టే అంత ఫండింగ్ కూడా మా దగ్గర లేదు. కానీ ఎక్కడైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో, యూనివర్సిటీస్ ఉన్నాయో, అక్కడ ఫ్రీ సీటు వీళ్ళకి ఎలా రావాలి, ఏం చేస్తే ఏం చాయిస్ తీసుకుంటే వీళ్ళకి వస్తుంది అనేది వీళ్ళకు ఒక ఎడ్యుకేషన్ ఇచ్చాం. అదే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి కనీసం హాస్టల్ సీట్ రావాలన్నా, లేకుంటే కస్తూర్బా స్కూల్స్లో జాయినింగ్ కావాలన్నా, లేదా జ్యోతిరావుపూల్ స్కూల్స్లో అడ్మిషన్స్ ఇవ్వాలన్నా కూడా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. చాలామంది చదువుకునేటువంటి అవకాశం ఉన్నా కూడా సీట్ రాక చదువుకు దూరమైనటువంటి వాళ్ళు. అలాంటి వారితో ఎప్పుడైనా ఫోకస్ చేసాము.
ఇప్పుడు డ్రాప్డ్ స్టూడెంట్స్కి ఎవరైతే మనకు 6th 5th చదివి డ్రాప్ అయిపోయి మైగ్రేట్ అయ్యి పన్నులకు వెళ్ళి ఉంటారు, గుంటూరు అటు సైడు మాకు ఆదోనికి దగ్గరగా బాంబే ఉంటుంది, ట్రైన్ ఫెసిలిటీ ఉంది. సో బాంబే షోలాపూర్ అటు వెళ్ళి పని చేసుకొని వస్తూ ఉంటారు. సో ఇలాంటి పిల్లలకు మేము ఐడెంటిఫై చేసి రెగ్యులర్ స్కూల్లోనే డ్రాప్డ్ స్టూడెంట్స్కి 10th క్లాస్ ఎగ్జామ్ కట్టడానికి చాలామందికి మేము ప్రోత్సహించాము. అలాగా పాస్ అయిపోయి ఎలాగో 10th పాస్ అయ్యాం అనే ఒక నమ్మకం వాళ్ళు వచ్చిన తర్వాత ఇంటర్ ఆటోమేటిక్గా వాళ్ళే జాయిన్ అవుతున్నారు. ఒకవేళ ఏజ్ ఎక్కువగా ఉండి 21 ఇయర్స్ వచ్చిందంటే మేము డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ, ఎలాగో మాకు ఆదోనిలో ఆర్ట్స్ కాలేజ్లో అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది కాబట్టి అక్కడ జాయిన్ అవుతున్నారు. అలాగే కొంతమంది విలేజెస్లో బయటికి దూరం వెళ్ళలేము, మాకు ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా వస్తుంది, మెయిన్లీ పిల్లలకు ఆడపిల్లలకు సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు వాళ్ళకి అక్కడున్న మోడల్ స్కూల్స్లో కానీ కస్తూర్బా స్కూల్స్లో కానీ మనకు లిమిటెడ్గా వాళ్ళని అక్కడ, తర్వాత కొంతవరకు లేదు మేము హై స్కూల్లో చదవాలి, స్కూల్ లైఫ్ను పేరెంట్స్ అవేర్నెస్ని బట్టి మా పిల్లల్ని రెగ్యులర్ స్టూడెంట్ పంపించాలనుకుంటే ఆదోనిలో నంబర్ 1 స్కూల్స్ ఉన్నాయి హై స్కూల్స్. సో దాంట్లో అంతా మోర్ దాన్ పీపుల్. ఈవెన్ మీరు చూసుకుంటే ఇప్పుడు గత 3 సంవత్సరాల నుండి కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నంత ఎడ్యుకేషన్ ఏ ప్రైవేట్ స్కూల్స్లో లేదు. ఎందుకంటే బికాజ్ క్వాలిఫైడ్ టీచర్స్ అక్కడ ఉన్నారు, అది మనం గుర్తిస్తున్నాము. క్వాలిఫైడ్ టీచర్స్ని మనం తీసుకొచ్చి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని మనం ఇవ్వగలుగుతున్నాం, తీసుకోగలుగుతున్నాం. సో మనము ఒక ప్రైవేట్ స్కూల్స్లో డబ్బులు పెడితే కార్పొరేట్ స్కూల్లో చదివితే పెద్దగా అవుతారు అనేది ఒకప్పుడు ఉండేది. 1 2 3 ర్యాంకుల మీద అదే ఎడ్యుకేషన్ వేరు, నాలెడ్జ్ వేరు. దాని రెండింటికి తేడా తెలిసినప్పుడు మనకు గవర్నమెంట్ స్కూల్లో చదివితే వాళ్ళందరూ ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే దేశ ప్రధానులు అయ్యారు. ఈరోజు రాజకీయంలో ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే, నాతో సహా కూడా. ఐఏఎస్ ఐపీఎస్లు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్ అలాగే ఉన్నారు. ఈ సంవత్సరము స్టేట్ ఫస్ట్ ర్యాంకు పూలేబా స్కూలు అమ్మాయి సాయిశ్రీకి వచ్చింది. ఆ అమ్మాయి నంద్యాల జిల్లా నెరవాడ పూలేబా స్కూల్లో 600కు 594 మార్కులు వచ్చాయి. ఇప్పుడు ఒక నార్మల్ ఒక లైన్ బిలో పావర్టీలో ఉన్న పేరెంట్స్ అందరూ మనం ఒక గోల్ పెట్టేసుకొని గవర్నమెంట్ స్కూల్లో కాదు, మనం చదివితే ఎక్కడ చదివినా క్వాలిఫైడ్ టీచర్స్ ఏం చెప్పినా నేర్చుకోగల సంస్కారము, మన పని మనమే చేసుకోవాలి, మనకు వీళ్ళు భద్రత, దేశానికి మనం భద్రత అనే ఒక కాన్సెప్ట్ పైన పిల్లలు ఏదైతే వీళ్ళ జీవన విధానము నేర్పరచుకున్నారో, ఎస్ వాళ్ళ ఆటిట్యూడ్ వేరు ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం వేరు ఉంటుంది, కష్టపడే తత్వం ఉంటుంది. నాకేం కావాలి, నేను ఎంత చదివితే అంతే వస్తుంది. ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకు నేను ఒకటే డిఫరెన్స్ చెప్తున్నాను. ఎక్కడ వెళ్ళినా మోటివేషన్ క్లాసెస్లోన ఈరోజు వరకు ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలు గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కడ ట్రై చేయట్లేదు. జస్ట్ ఒక ఇంజనీరింగో ఇంకొక చోట ఇంకొక హయ్యర్ ఎడ్యుకేషన్ స్టడీస్ చదివేసి సిటీలో సెటిల్ అవుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ అనాథ ఆశ్రమాలకు వెళ్తున్నారు. అంటే తల్లిదండ్రుల యొక్క నాణ్యత, విలువలు, దేశం యొక్క విలువలు ఒక గవర్నమెంట్ స్కూల్లోనే దొరుకుతుంది. గవర్నమెంట్ టీచర్స్ దగ్గరనే ఆ వాల్యూస్ ఉన్నాయి, వాళ్ళు నేర్పిస్తున్నారని దృఢంగా నమ్ముతున్నాను. జ్యోతిరావు పూలేకి సంబంధించినటువంటి 200వ జయంతికి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉండబోతుంది? ఇప్పుడు మనకు 280 చిల్లర మనకు పూలేబా స్కూల్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అంతా కలిపి. అందులో 190 వరకు 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే స్కూల్స్ ఉన్నాయి, హై స్కూల్స్. అందులో ఒక 13 ఇంటర్ కాలేజెస్, +1 +2 కాలేజెస్ ఉన్నాయి, ఒక డిగ్రీ కాలేజ్ ఉంది. సో వీటన్నిటిలో కూడా ఎడ్యుకేషను ఎక్సలెంట్గా ఉంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఎడ్యుకేషన్తో పాటు మీరు అన్నట్ల నాలెడ్జ్, ఎడ్యుకేషన్ డిఫరెంట్. నాలెడ్జ్ నేను అందుకే ఇందాక సర్వసభ్య సమావేశం కర్నూలు జిల్లాలో జరిగింది, నేను అందుకోసమే వచ్చాను. మొదటగా మా కర్నూలు జిల్లా నుండే మొదలు పెడదాం. స్టూడెంట్స్కి ఏం కావాలి, ఎలా కావాలి, ఎలాంటి ఎంకరేజ్మెంట్ మాకు కావాలి. పిల్లలు ప్రశాంతంగా చదువుకోవాలంటే వేరే ఆలోచన మనకు ఉండకూడదు. మనకు కావాల్సింది నాణ్యమైన భోజనము, సురక్షితమైన సేఫ్టీ, సెక్యూరిటీ, షెల్టర్. ఈ 3 మనం ఆ స్కూల్లో మనం ఇవ్వగలిగితే మన పిల్లలు ఎంత దూరం కానా ఆ స్కూల్ పిల్లలు ఏ టార్గెట్ కానీ రీచ్ అవ్వడానికి అడ్డంకులే ఉండవు. 126 మంది ఈ కమిటీ మెంబర్స్లో ఏపీ నుంచి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు? మనకు లిస్టులో ఇచ్చిన ప్రకారం పట్టేసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాగే మన ఏవియేషన్ మినిస్టరు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. అలాగే మన రాజ్యసభ సభ్యులు, బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. సోషల్ యాక్టివిస్ట్గా నా పేరు సావిత్రి అని
ఆంధ్రప్రదేశ్. కర్నూలు జిల్లా ఒక మారుమూల పశ్చిమ ప్రాంతంలోని వెనుకబడిన ప్రాంతం నుండి నన్ను సెలెక్ట్ చేయడం నిజంగా ఒకందు ఆశ్చర్యంగాను ఒకందు ఆనందంగా ఉంది. బాధ్యత పెరిగినందుకు బాధ్యతతో కూడుకున్న భయంతో కూడా ఉంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ఉద్దండులు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులు, మరోవైపు సామాజిక ఉద్యమాలు ఆరుదేరినటువంటి వ్యక్తులు, ఈ అందరితో కలిపి ఒక సామాజిక కార్యకర్త మిమ్మల్ని సెలెక్ట్ చేయడం ఎలాంటి అనుభూతినిస్తుంది? ఏమనుకుంటున్నారు? మనం ఒక గొప్ప పెద్దల మధ్యలో, ఒక విలువైన మనుషుల పెద్దల మధ్యలో మనం వెళ్ళబోతున్నాము అని అంటే మన విలువైన పని చేయాలి, విలువైన మాట మాట్లాడాలి. అప్పుడే విలువైన వ్యక్తుల మధ్యలో మనకు విలువైన స్థానం లభిస్తుంది అని అనుకుంటున్నాను నేను. కాబట్టి ఆ విలువైనది ఏం చేస్తే విలువగా మారుతాము అనేది ఆలోచన చేసి నేను ఆ స్థాయి నుండి ఈ స్థాయికి వచ్చాను. కాబట్టి మళ్ళీ ఆ స్థాయిలో నేను వెళ్ళి నా బాధ్యతను నేను పరిపూర్ణంగా చేస్తాననే నమ్మకం, చెయ్యాలనే ధైర్యం, చేయిస్తాను అని నా వెనకల ఉండే పూలే లాంటి మహానుభావుల ఆశీర్వాదాలు ఉంటాయని అనుకుంటున్నాను. మీలాగా పనిచేసే సామాజిక కార్యకర్తలకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ జిల్లాలో ఉన్నటువంటి రుగ్మతలను తీర్చడానికి ఎలా భవిష్యత్తులో మీరు సామాజికంగా ఉద్యమం చేపట్టబోతున్నారు? మనం తల్లిదండ్రుల దగ్గర నుండి ఎంత చదివించాము, ఎంత సంపాదిస్తున్నాము అనేది ఒక పక్కకు వస్తే, మీ పేరెంట్స్ ఏమిచ్చారు, ఎంత ఇచ్చారు, ఆస్తి ఎంత ఇచ్చారు అన్న ఆలోచనలో ఉన్న సమాజం ఇది. మనకి ఇచ్చిన చదువు, మన ఇచ్చిన సంస్కారంతో అలాంటి ఆస్తులను ఎన్నైనా సంపాదించుకోలే సత్తా మనకి ఇచ్చారని ఒక్కసారి మనం ఆలోచించగలిగితే మనం ఆస్తుల గురించి ఆలోచించక్కర్లేదు. అంటే అమ్మ నాన్న మనకేమిచ్చారు అనే బదులు తిరిగి మనం అమ్మ నాన్నకి ఏమి ఇచ్చాము, వాళ్ళు ఏమి ఆస్తులు అడగరు, కేవలం మన బాధ్యత మాత్రమే అడుగుతారు. వాళ్ళని చూసుకునే బాధ్యత. ఈ దేశం కూడా, ఈ భూమి మీద మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంతో, భూమి నిలబడడానికి మీకు నాకు ఇచ్చిన స్వతంత్రం ఇది. ఈ భూమికి తిరిగి మనకేమి ఇవ్వాలి? ఈ సంఘం మనల్ని గుర్తించింది. మనం ఒక ఆడపిల్లగా, ఒక మనిషిగా ఇక్కడ మనకు ఒక గౌరవాన్ని ఇస్తుంది. తిరిగి ఈ సంఘానికి మనం ఏమిద్దాం? మిమ్మల్ని సంఘం ఆస్తి అడగట్లేదు, మీ విలువైన జీవితంలోన కొన్ని గంటలు సమాజానికి ఇవ్వమని అడుగుతుంది. అందుకనే నేను ప్రొఫెషన్గా అడ్వకేట్ అయినా కూడా ఒక శనివారం ఆదివారం హాఫ్ డే వరకు ఇంటికి కేటాయించుకుంటాను. నా చిన్న చిన్న పనులు ఉంటాయి కాబట్టి శనివారం కంప్లీట్గా సమాజానికి ఇస్తాను. ఆదివారము నెక్స్ట్ వీక్ ఏం చెయ్యాలి అనేది ఒక డేటా కలెక్ట్ చేసుకుంటాను, ఒక టైం టేబుల్ షెడ్యూల్ వేసుకుంటాను. ఇంకా హాఫ్ డే నా ఇంటికి కేటాయించుకుంటాను. మళ్ళీ సోమవారం నుండి శుక్రవారం వరకు రెగ్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. మొత్తంగా చూసుకుంటే ఈ 200వ జయంతి పూలే ఉత్సవాలకి సెలెక్ట్ కావడం అనేటువంటి చాలా ఆనందంగా వేస్తుంది. రాజకీయ ఉద్దండులు, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, సామాజిక కార్యకర్తల మధ్య తాను కూర్చోవడం అనేటువంటి, తనకు గుర్తింపు రావడం అనేటువంటి చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ స్ఫూర్తితో మరింత సామాజిక ఉద్యమాన్ని చేపడతామని చెప్పి సావిత్రి గారు చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు.